మహాకుంభమేళాలో అద్భుతం జరిగింది. గంగానదిలో ఒక్కసారిగా 100 నాగుపాములు దర్శనమిచ్చాయి. అసలెందుకిలా జరిగింది? దేవతలే నాగుల రూపంలో కుంభమేళాకొచ్చాయా? ఎందుకు? ఏ కారణం వల్ల ఇలా ఒక్కసారిగా వందలాది నాగదేవతలు దర్శనమిచ్చాయి? ఇలా జరగడం వెనక ఒళ్ళు గగురు పొడిచే విషయాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరొక్కసారిగా షాక్ అవడం ఖాయం. అసలు కారణమేంటి అనే విషయం మీకు తెలియాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విషయం తెలిస్తే మీకు మహాకుంభమేళాకు వెళ్లాలనే ఆసక్తి మరింత పెరుగుతుంది. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఈశ్వరుని బలంగా విశ్వసించే వాళ్ళైతే కామెంట్ బాక్సులో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. జనవరి 13, 2025న ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాక దేశ విదేశాల నుంచి దాదాపు 40 కోట్ల మంది భక్తులొస్తారని అంచనా. భక్తులు త్రివేణి సంగమంలో మునగడం వల్ల పాపకర్మలన్నీ విముక్తై తమకు ముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఒకసారి ఈ మహాకుంభమేళాలో కనుక గంగా స్నానం చేస్తే పాపాలన్నీ పోయి వైకుంఠానికి వెళతారని విశ్వాసం. అయితే మీకందరికీ ఈ మహాకుంభమేళా కేవలం ప్రయాగ్రాజులోనే ఎందుకు జరుగుతుంది అనే డౌట్ వస్తోంది కదా. దీని వెనక పౌరాణిక కథ ఉంది. మహాకుంభమేళాకు మతపరమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మాత్రమే కాకుండా శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉంది. దేవతలు రాక్షసుల మధ్య సముద్ర మథనం నుంచి అమృత కలశం బయటకొచ్చిందని పురాణాల్లో చెప్పబడింది. ఆ దివ్యమైన కలశాన్ని పొందడానికి దేవతలు రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగిందట. అదే సమయంలో అమృతం యొక్క 4 చుక్కలు భూమిపై పడ్డాయి. అవే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ప్రదేశాలని చెబుతారు. పురాణాల ప్రకారం దేవతలకి 12 రోజులు అంటే భూమిపై 12 సంవత్సరాలని పురాణాల్లో చెప్పబడింది. సూర్యుడు, భూమి, చంద్రుడు, బృహస్పతి అనే 4 గ్రహాలు ఒక నిర్దిష్ట కలయికలో వచ్చినప్పుడు జనవరి 3న సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు. దీంతోపాటు సూర్య ఉత్తరాయణం మకర సంక్రాంతి 14న సంభవిస్తుంది. అంతేకాకుండా పౌర్ణమి రోజున బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ప్రతి 12 సంవత్సరాలకి సౌరచక్రాన్ని పూర్తి చేస్తాడు. సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణ ధ్రువం వైపు తిరిగినప్పుడు సూర్యుని అయస్కాంత క్షేత్రం వల్ల భూమి యొక్క వాతావరణం ప్రభావితమవుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం భూమిపై నివసించే జంతువులు, మానవులకి అత్యంత సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సూర్యచక్ర సమయం కూడా కుంభరాశికి సంబంధించింది. చలికాలంలో వాతావరణంలో ఆక్సిజన్ అణువుల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాతావరణంతో పాటు నీటిలో ఆక్సిజన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఈ శాస్త్రీయ కారణాన్ని దృష్టిలో ఉంచుకుని మన ఋషులు కుంభమేళా సంప్రదాయాన్ని అభివృద్ధి చేశారని భావించవచ్చు. బృహస్పతి గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి సూర్యుని సౌరచక్రం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం మార్పు సమయంలో అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. ఇది భూమిపై సానుకూల శక్తి సుమోన్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ద్వారా మానవ మెదడులోని ఆల్ఫా కిరణాల్ని పెంచుతుంది. దీనివల్ల మనిషి మనస్సుకు ప్రశాంతతతో పాటు శరీరానికి ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుంది. సూర్యుడి కార్యకలాపాలు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా భూమిపై ఉండే మానవులు కూడా ప్రభావితమవుతారు. అద్భుత ప్రయోజనాల కోసమే కుంభమేళా నిర్వహిస్తారు. ఇది శాస్త్రీయపరమైన ప్రాముఖ్యత. దీనికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. ఏది ఏమైనా కుంభమేళా ఒక అద్భుతమైన హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంలాగా నిలుస్తోంది. చూశారా ఈ మహాకుంభమేళా అన్నది ఎంతటి మహాత్యమైందో. అందుకే దాదాపు 144 సంవత్సరాల తర్వాత వస్తోన్న ఈ మహాకుంభమేళాలో పాల్గొనడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మహాకుంభమేళా అన్నది ఎంత గొప్పదంటే దేశంలో అన్ని రకాల జాతుల మనుషుల్ని ఏకం చేసే గొప్ప వేడుక. ఈ మహాకుంభమేళా ద్వారా కొన్ని వందల మంది స్వదేశీ, విదేశీ పర్యాటకులు ఏకమవుతున్నారు. లక్షలాది మంది భక్తులు ఈ గంగానదిలో మునిగి తమ పాపాలను విముక్తి చేసుకుంటారు. అయితే ఈ మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో రాత్రి సమయంలో దేవతలు స్నానం చేసేందుకు గంగానదికి విచ్చేస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఆ దేవతలు ఏ రూపంలో వస్తారు? మనం ఆ సమయంలో వచ్చిన దేవతల్ని ఎలా చూడొచ్చు? అయితే మహాకుంభమేళాకొచ్చిన ఒక భక్తుడు రాత్రి 2 గంటల సమయంలో సాక్షాత్తు దేవతల్ని దర్శించుకున్నాడు. ఈరోజు ఈ వీడియోలో మహాకుంభమేళాలో జరిగిన ఈ అద్భుత ఘటన గురించి తెలుసుకుందాం. ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున సాధు సంతువులు రావడం అనేది జరుగుతుంది. సాధు సంతువులు ఎంత భారీగా వస్తే ఈ మహాకుంభమేళా అంత బాగా సక్సెస్ అయినట్టు. మనం ఈ నెల మొత్తం పెద్ద ఎత్తున సాధు సంతువుల్ని చూస్తూ ఉంటాం. ఒకసారి ఈ మహాకుంభమేళా కనుక పూర్తయితే మళ్లీ మనం ఇంత భారీ సంఖ్యలో సాధు సంతువుల్ని చూడలేం. ఈ మహాకుంభమేళా పూర్తయ్యాక మఠాలకు, హిమాలయాలకు, పర్వతాల్లో ఉన్న గుహల్లోకి వెళ్లిపోతారు. రాకేష్ అనే వ్యక్తి ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు.
అయితే జీవితంలో దైవనామస్మరణలో ఉండడానికి మించిన సంతోషం మరెక్కడా దొరకదనే నిజాన్ని తెలుసుకున్న రాకేష్ ఒకసారి బృందావనం వెళ్లడంతో అతనిలో ఇక ముక్తికి మార్గమనేది సాధుసంతువుగా మారడం ద్వారానే దొరుకుతుందని తెలుసుకున్న రాకేష్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకొచ్చాడు. అక్కడ సాధుసంతువుల్ని కలిసి జీవితం మీద మరింత క్లారిటీని తెచ్చుకోవాలని చెప్పి అందరు సాధువుల దగ్గరికి వెళుతున్నాడు. కొందరు కోపంగా, కొందరు వేరే పదాలు వాడుతూ ఉన్నారు. కానీ ఒక సాధువు మాత్రం చాలా శాంతంగా ఉన్నాడు. ఆ సాధువు రాకేష్కి బాగా నచ్చడంతో అతని వద్దే ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఈ సాధువు పేరు రాధానందజీ మహారాజ్. అయితే రాకేష్ ఈ రాధానందజీ మహారాజ్ యొక్క శిష్యుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. రాకేష్ రాధానందజీతో, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానాలు ఇస్తారా అని అడగ్గా రాధానందజీ, అడుగు, తప్పకుండా ఇస్తాను అని అనడంతో రాకేష్ మహాకుంభమేళా సమయంలో దేవీదేవతలు గంగానదిలో స్నానం చేయడానికి వస్తారట, నిజమేనా అని అనడంతో రాధానందజీ, అవును వస్తారు అని అన్నాడు. ఆ తర్వాత రాకేష్, వారిని మనం చూడొచ్చా అని అడగ్గా రాధానందజీ రాకేష్తో, నువ్వు నిజంగా వారిని చూడాలనుకుంటున్నావా అని అడగ్గా రాకేష్, అవును నేను చూడాలని అనుకుంటున్నానని అన్నాడు. దీంతో రాధానందజీ రాకేష్తో, అవునా, తూర్పు దిశలో ఉన్న గంగాఘాట్ ఒడ్డున రాత్రి 2 గంటల సమయంలో నిశ్శబ్దంగా కూర్చుని ఉండు అని అనడంతో రాకేష్లో చాలా ఉత్సాహం అనేది పెరిగింది. అలా చెప్పిన వెంటనే రాకేష్ గంగాఘాట్ క్యాంపు నుంచి బయటకొచ్చాడు. రాధానందజీ చెప్పినట్టు అలా తూర్పు దిశలో నడుచుకుంటూ వెళ్లగా ఒక గంగాఘాట్ అనేది కనిపించింది. ఆ గంగాఘాట్ వద్ద ఉన్న మెట్ల మీద కూర్చుని అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అలాగే గంగానది వైపు చూస్తూ ఉన్నాడు. ఇక అర్ధరాత్రి ఏ దేవీ దేవతలు కనిపించకపోవడంతో రాకేష్ పూర్తిగా నిరాశ చెందాడు. ఇంత పెద్ద రాధానందజీ నాతో అబద్ధం చెప్పాడా అని తనలో తాను అనుకుంటాడు. ఇక తెల్లవారుజామున మళ్లీ రాకేష్ రాధానందజీ దగ్గరికి వెళ్లి, మీరు చెప్పినట్టే రాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అక్కడే వేచి చూశాను, నాకక్కడెవరూ కనిపించలేదు అన్నాడు. రాధానందజీ రాకేష్తో, నువ్వు నిజంగానే అక్కడెవరూ రావడాన్ని వెళ్ళిపోవడాన్ని చూడలేదా అని అడిగారు. రాకేష్ రాధానందజీతో, నిజంగానే నేనక్కడ ఏ దేవీ దేవతల్ని చూడలేదు అన్నాడు. కాని ఆకాశం నుంచి చుక్కలు కింద పడ్డాన్ని చూశా అని రాధానందజీతో అన్నాడు. ఇది తప్ప నేనింక వేరేదేమీ చూడలేదు అన్నాడు. నువ్వు ఏదైతే రాత్రి సమయంలో చూశావో అవి చుక్కలు కాదు, సిద్ధపురుషులు, సాక్షాత్తు దేవీ దేవతలే అని అన్నాడు. వారికి మనుషుల్లాంటి రూపం ఉండదు, కేవలం తరంగాల రూపంలోనే ఉంటారు అని అనడంతో రాకేష్ పెద్ద ఎత్తున ఆశ్చర్యపోయాడు. తిరిగి మళ్లీ తర్వాతి రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో గంగాఘాటుకు చేరుకున్నాడు. సరిగ్గా 2 గంటల సమయంలో ఆకాశం నుంచి పెద్ద ఎత్తున చుక్కలు గంగానదిలో పడ్డాన్ని మళ్లీ ఒకసారి కళ్ళారా చూశాడు. అయితే అలా ఆ చుక్కలు గంగానదిలో పడ్డ తర్వాత ఒక్కో చుక్క ఒక పాము రూపంలోకి మారిపోతున్నదాన్ని కళ్ళారా చూశాడు. ఇలా దేవీ దేవతలు నాగదేవత రూపంలో గంగానదిలో స్నానం చేయడానికి వచ్చారని రాధానందజీ చెప్పిన మాటల్ని నమ్మడం మొదలుపెట్టాడు. ఇక అక్కడ వందలాది నాగుపాముల్ని రాకేష్ గమనించాడు. ఆ రోజు రాత్రి దాదాపు 40 నుంచి 50 నాగుపాములు గంగానదిలో స్నానం చేయడాన్ని చూశాడు. అక్కడి సీన్ ఎంతలా ఉంది అంటే, ఇంత చలికాలంలో కూడా రాకేష్కి అక్కడి సీన్ చూసి బాడీ అంతా చెమటలు పట్టాయి. ఒక్కసారిగా పెద్ద వెలుగనేదొచ్చింది. ఆ వెలుగుని మనం అస్సలే చూడలేం. ఆ వెలుగు ప్రకాశించిన తర్వాత వెంటనే రాకేష్ సొమ్మసిల్లి పడిపోయాడు. తిరిగి ఉదయం అదే ఘాట్లో నిద్రలేచి చూడగా అంతా మామూలు వాతావరణం అనేది కనబడింది. వెంటనే రాధానందజీ వద్దకు వెళ్లి, రాకేష్, నేను మీరు చెప్పినట్టే నాగుపాముల రూపంలో దేవీ దేవతల్ని చూశాను అన్నాడు. రాధానందజీ రాకేష్ని నవ్వుతూ ఆశీర్వదించాడు. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.